How are you? Today class acid, bases and salt part 6. ఇందులో ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. మన డైలీ లైఫ్లో pH యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనేది ఈరోజు ఈ క్లాస్లో మనము నేర్చుకుందాం. ఫస్ట్ డైలీ లైఫ్లో చూసినట్లయితే pH చేంజ్ అండ్ సర్వైవల్ ఎనిమల్స్, అంటే ఎనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, pH చేంజ్ అయినప్పుడు ఎలా మార్పులకు గురవుతాయి, ఎలాంటి ప్రభావానికి లోనవుతాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఈ వీటి యొక్క ఎనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ 7 to 7.0 to 7.8 pH వరకు లోనే సర్వైవ్ అవుతుంటాయి. ఎందుకంటే మన బాడీలో ఉండే బ్లడ్ కావచ్చు, సలైవా కావచ్చు, అండ్ ఇంకా ఇతర కెమికల్స్ కావచ్చు, మన బాడీలో ఉండే ఇంకా కెమికల్స్ కావచ్చు, ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఈ నేరో రేంజ్ అంటే pH రేంజ్లో ఉంటాయి. సపోజ్ మన pH రేంజ్ పెరిగినా తగ్గినా ఏమైతే ఇందులో మార్పులు ఏర్పడి మన యొక్క బాడీ ఫంక్షన్స్ అనేవి సరిగా జరగకుండా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ కావడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత పెయిన్ వస్తుంది, ఇరిటేషన్స్ వస్తుంటాయి. కాబట్టి pH అనేది ఎక్కువ తక్కువ మారకుండా ఉంటుంది. మనకు ఇంకా చూసినట్లయితే యాసిడ్ రెయిన్, ఇక్కడ చూడండి పిల్లలు, యాసిడ్ రెయిన్ అని దేన్ని అంటారు? ద రెయిన్ వాటర్ pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్ అంటారు. యాసిడ్ రెయిన్ ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు ఇక్కడ రెయిన్ పడుతుంది అనుకుందాం. ఎప్పుడు యాసిడ్ రెయిన్ పడుతుంది? ఎయిర్లో ఉండే సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇది వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది. వాటర్ తోటి రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్ తోటి అయితే సల్ఫరస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అయితే కార్బోనిక్ యాసిడ్, మనము ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇది వాటర్లో కలిసినప్పుడు దానికి pH విలువ 5.6 కంటే తక్కువ అయినప్పుడు అలాంటి వాటర్, రెయిన్ వాటర్ ఏమంటారంటే యాసిడ్ రెయిన్ అంటారు. అది లేక్లో కానివ్వండి, రివర్లో కానివ్వండి, కలిసినప్పుడు ఆ వాటర్ యొక్క pH విలువ ఏమవుతుంది? లెస్ దాన్ 5.6 వస్తుంది. ఈ లెస్ దాన్ 5.6 వచ్చినప్పుడు అందులో ఉండే ఆక్వాటిక్ ఎనిమల్స్ అంటే నీటిలో ఉండే ఏ ఎనిమల్స్ అయినా వాటి యొక్క pH విలువలు చేంజ్ అయిపోతాయి. చేంజ్ కావడం వల్ల వాటి యొక్క బాడీ ఫంక్షన్స్ సరిగా జరగకపోవడం వలన అవి సర్వైవ్ కావు. కాబట్టి అవి వాటి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుంటే అవి చనిపోవడం కానివ్వండి, అంటే చనిపోవడం కానీ మనం చూస్తుంటాం. కాబట్టి వాటి యొక్క pH మరి చాలామంది ఫిష్ని మనకు లేక్స్లలో అంటే మామూలుగా ఫాండ్స్లలో పెంచుతుంటారు కదా, మరి అప్పుడు pH విలువలు తగ్గిపోయినాయి అనుకో, pH విలువ తగ్గితే ఏమవుతుంది? యాసిడ్ ప్రభావం పెరుగుతుంటుంది కదా. మరి pH విలువ తగ్గకుండా చూడాలంటే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ప్రివెంట్ అంటే ఏం చేస్తారంటే దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ కావచ్చు, లేకుంటే కాల్షియం ఆక్సైడ్ కావచ్చు, లేకుంటే కాల్షియం కార్బోనేట్ అని కొంచెం కలపడం వలన ఇవి ఇవి బేస్ నేచర్ని కలిగి ఉంటాయి. ఈ బేస్ నేచర్ కలిగిన సబ్స్టెన్స్ని కలపడం వలన ఆ యాసిడ్ అనేది కొంచెం న్యూట్రలైజేషన్ అయిపోయి మనకు అక్కడ అవి సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ pH చేంజ్ యాజ్ ద కాజ్ ఆఫ్ టూత్ డికే. ఇక్కడ మన పళ్ళు ఎప్పుడు పాడైపోతాయి అంటే pH చేంజ్ అయితే పళ్ళు పాడైపోతాయా ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ జనరల్గా మన టూత్ అనేవి ఎనామిల్ లేయర్ ఉంటుంది. ఈ ఎనామిల్ లేయర్ దేంతో తయారవుతుందంటే
కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 taken twice. కాల్షియం ఫాస్ఫేట్ తో తయారవుతుంది. ఇది మన శరీరంలో ఉండే హార్డెస్ట్ మెటీరియల్ ఎనామిల్. ఇది వాటర్లో కూడా డిజాల్వ్ కాదు. అయితే మనము ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు మన నోటిలో ఉండే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ ఫుడ్లో ఉండే షుగర్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ పార్టికల్స్ని ఏం చేస్తుందంటే డికంపోజిషన్ చేస్తుంది. ఆ డికంపోజిషన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే యాసిడ్ రిలీజ్ అవుతుంది. యాసిడ్ ఏంటంటే జనరల్గా లాక్టిక్ యాసిడ్ అయి ఉంటుంది, లాక్టిక్ యాసిడ్. సో యాసిడ్ రిలీజ్ కావడం వలన మన మౌత్లో ఏమైందంటే pH వాల్యూ <5.5 అవుతుంది. అంటే యాసిడ్ నేచర్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది. pH వాల్యూ డిక్రీజ్ అయిందంటే ఏంటిది, యాసిడ్ నేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అని మనకు తెలుస్తుంది. అక్కడ ఈ pH వాల్యూ ఎప్పుడైతే <5.5 వస్తుందో మన బాడీలో ఉండే హార్డెస్ట్ మెటీరియల్ అయిన ఈ ఎనామిల్ లేయర్ అనేది డిజాల్వ్ అవుతుందంట, అంటే కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, అప్పుడు టూత్ డికే స్టార్ట్ అవుతుంది. టీత్ అనేది ఏమవుతుంది, పాడైపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము మౌత్ అంటే నోటిలో pH వాల్యూ తగ్గకుండా ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి అంటే యాసిడ్ నేచర్ని తగ్గించాలి. యాసిడ్ నేచర్ తగ్గించాలంటే మనకు ఒకటి తెలిసింది ఏంటిది, న్యూట్రలైజేషన్ ప్రాసెస్. న్యూట్రలైజేషన్ ప్రాసెస్లో మనము అంటే ఈ టూత్ డికేని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే డైలీ 2 times కావచ్చు, ఇంకా మోర్ టైమ్స్, డైలీ 2 times ఏం చేయాలంటే బేస్ నేచర్ ఉన్న టూత్ పేస్ట్ తోటి మనము బ్రష్ చేసుకోవాలి. కాబట్టి బేస్ నేచర్ తోటి ఉన్న టూత్ పేస్ట్ తోటి బ్రష్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఈ బేస్ నేచర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న యాసిడ్ తోటి రియాక్షన్ జరిగి న్యూట్రల్ అవుతుంది. అంటే యాసిడ్ నేచర్ అనేది డిక్రీజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా జనరల్గా బ్యాక్టీరియా ఎప్పుడు ఎక్కువగా మనకు యాసిడ్ రిలీజ్ చేస్తుంది, షుగర్ పార్టికల్స్. కాబట్టి మనము షుగర్ పదార్థాలను ఎక్కువగా తినకుండా ఉండాలి. అంటే చాక్లెట్లు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, మిఠాయి అంటే ఇలాంటి పదార్థాలని మనము ఎక్కువగా తినకుండా ఉండాలి. మీరు చూడండి, జనరల్గా మనకు పండ్లు ఎవరికైతే పాడై ఉన్నాయో వాళ్ళు ఒకవేళ స్వీట్ తిన్నట్లయితే వాళ్ళకి పెయిన్ తెలుస్తుంటుంది, ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. అందుకోసం మనము స్వీట్ పదార్థాలు తినకుండా ఉండాలి. ఓకే. థర్డ్ వన్, pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే మన డైజెస్టివ్ సిస్టంలో కూడా pH మార్పు గురైతే ఏం జరుగుతుంది. ఇక్కడ మన ఆహారం తిన్న తర్వాత మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటామో తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది, మన యొక్క స్టమక్లోకి వెళ్ళిపోతుంది కదా. ఈ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ పార్టికల్స్ని డైజెస్ట్ చేయడానికి ఈ స్టమక్లో మనకు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పని ఏంటిదంటే ఇందులో మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది, అంటే జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే ఈ పార్టికల్స్, జీర్ణం మీన్స్ ఈ పార్టికల్ మనం ఏదైతే ఆహార పదార్థాలు తిన్నా వాటిని స్మాల్ పార్టికల్స్గా డివైడ్ చేస్తుంది. అయితే ప్రాబ్లం ఎప్పుడవుతుంది అంటే ఇది యాసిడ్. ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆహారం తీసుకున్నామో ఇండైజెషన్ అంటే డైజెషన్ కాని పరిస్థితులలో రిలీజ్ అయిన యాసిడ్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది, ఈ వాల్స్కు మనకేమవుతుంది, పుండ్లు ఏర్పడతాయి, లేకుంటే మంట, పెయిన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. దీనివల్ల మనకు చాలా ప్రాబ్లం, అంటే కడుపులో ఎక్కువ పెయిన్ వస్తుంటుంది, మనకు మంట వస్తుంటుంది. కాబట్టి యాసిడ్ వల్ల పెయిన్ వస్తుంది. కాబట్టి ఈ యాసిడ్ని తగ్గడానికి మనము హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, యాసిడ్ని మనకి ఇదే ప్రాసెస్, న్యూట్రలైజేషన్ ప్రాసెస్ కోసం మనకి ఏం చేస్తుందంటే బేస్ నేచర్ ఉన్న టాబ్లెట్స్ని ఆర్ లిక్విడ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ బేస్ నేచర్ ఏముండొచ్చు మనకి, అవి ప్రివెంట్ ఏం తీసుకోవచ్చు అనుకుంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, బేకింగ్ సోడా, అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్,
ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏమంటారంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఇది మైల్డ్ బేస్లు అంటే అది స్ట్రాంగ్ బేస్లు కాదు. ఎందుకు స్ట్రాంగ్ బేస్ తీసుకోవద్దు అంటే ఇక్కడ ఉన్న యాసిడ్ తోటికిన ఈ స్ట్రాంగ్ బేసెస్ రియాక్షన్ అయినప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్లో హీట్ కూడా ఎక్కువ వెలుపడుతుంది కాబట్టి ఆ హీట్కి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం మైల్డ్ బేస్ తీసుకుంటాం. ఈ బేస్ తీసుకోవడం వల్ల ఈ యాసిడ్ తోటి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ యొక్క నేచర్ని న్యూట్రల్ అంటే కొంతవరకు తగ్గించడం వల్ల మనకి ఇక్కడ ఉన్న పెయిన్ కానీ ఇరిటేషన్ కానీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సాయిల్ పిహెచ్ అండ్ ప్లాంట్ గ్రోత్. అంటే మనము ఎలాంటి పిహెచ్ వాల్యూస్లలో ప్లాంట్స్ గ్రోత్ అవుతాయి అనేది మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఇది కూడా 7.0 to 7.8 ఆ రేంజ్లో ఉన్న పిహెచ్ వాల్యూలలో ప్లాంట్స్ మంచి గ్రోత్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది. మనము ఈ సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూని ఎలా తెలుసుకోవాలి? సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూని ఎలా తెలుసుకోవాలంటే మీరు ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కావచ్చు, బ్లాక్ సాయిల్స్ కావచ్చు, రెడ్ సాయిల్, శాండ్ సాయిల్, క్లే సాయిల్, ఇలాంటి సాయిల్స్ని మనము కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఏవైతే ప్లాంట్స్ మంచిగా గ్రో అవుతున్నాయి, తర్వాత ఏ ప్లాంట్స్ గ్రో అవ్వడం లేదు, బాగాలేదు అనేది కూడా మనం ఆ డాటాని కలెక్ట్ చేసుకొని ఆ సాయిల్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇందులో ఒక 2 grams సాయిల్ తీసుకోవాలి. 2 grams సాయిల్ తీసుకేసుకున్నాం. తర్వాత ఇందులో ఒక 10 ml డిస్టిల్ వాటర్ వేయాలి. 10 ml ఏం చేస్తాం, డిస్టిల్ వాటర్ వేసేసి మనం దీన్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఫిల్టర్ చేయాలి. అంటే వాటర్ని మనము తీసేసిన తర్వాత కింద మనకు ఫిల్టరేట్ సాయిల్ ఉంటుంది. ఈ ఫిల్టరేట్ సాయిల్ తోటి మనం ఏం చేయాలి అంటే మనకు పిహెచ్ పేపర్ ఉంటుంది కదా, పిహెచ్ పేపర్, ఈ పిహెచ్ పేపర్ తోటి ఈ సాయిల్ మనం టెస్ట్ చేసినట్లయితే ఆ సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉన్నాయని మనకు తెలుస్తుంది. అది 7 ఉందా, 7.3 ఉందా, 7.8 ఉందా అనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనకు ఏ బ్లాక్ సాయిల్ కానీ, రెడ్ సాయిల్ కానీ, అంటే క్లే సాయిల్ ఎలాంటి మొక్కలు పెరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా కొన్ని సందర్భంలో ఈ రేంజ్ కంటే అంటే అల్కలైన్ ఉండొచ్చు, అంటే 7.8 కంటే ఎక్కువ ఉంటే 8.3 ఉన్న సాయిల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా 4 పిహెచ్ వాల్యూ 4 ఉన్న సాయిల్స్ ఉంటాయి. అదే పిహెచ్ వాల్యూ 8.3 ఇంకా ఎక్కువ ఉన్న సాయిల్స్ కూడా మనకు ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ మొక్కలు అంటే పర్ఫెక్ట్గా పెరగవు. మనకు సాల్ట్ సాయిల్స్ అని మనం పేరు విని ఉంటాం. పిహెచ్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది, యాసిడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే పిహెచ్ వాల్యూ చాలా తక్కువగా ఉండి యాసిడ్ నేచర్ ఎక్కువగా ఉంటే అలాంటి సందర్భంలో ప్లాంట్స్ పెరిగాయి కాబట్టి అక్కడ ఈ యాసిడ్ నేచర్ని తగ్గించడానికి ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, కాల్షియం హైడ్రాక్సైడ్ కావచ్చు, కాల్షియం ఆక్సైడ్ కావచ్చు, లేకుంటే కాల్షియం కార్బోనేట్ కావచ్చు, వీటిని అక్కడ మనకు నేలలో కలపడం వలన అక్కడ ఉన్న యాసిడ్ తోటి న్యూట్రలైజేషన్ ప్రక్రియలో ఆ యాసిడ్ నేచర్ తగ్గించడం వలన మనకు యాసిడ్ నేచర్ తగ్గేసి ప్లాంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ కొన్ని సందర్భ నేలలో బేస్ ఎక్కువగా ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే అక్కడైతే మనము ఆర్గానిక్ కాంపౌండ్స్ని వాడుతుంటాం, మనకు ఎరువులు వాడుతుంటాం కదా, మామూలుగా పశువుల ఎరువులు, అవన్నీ వాడినప్పుడు అక్కడ ఉన్న పిహెచ్ వాల్యూని అవి తగ్గిస్తాయి. ఆ విధంగా మనము సాయిల్ యొక్క పిహెచ్ విలువలు ఎక్కువ తక్కువ అయినప్పుడు మనము వాటిని సెర్చ్ చేసుకుంటే ఆ ప్లాంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది అక్కడ. 5th వన్, సెల్ఫ్ డిఫెన్స్ బై ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. అంటే పిహెచ్ని ఉపయోగించుకొని ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయి? మనకు హనీ బీ తెలుసు, మనకు తేనెటీగ. దాని దగ్గర మనం జనరల్గా హనీ అంటే చాలా ఇష్టం కదా, మనం దగ్గరికి వెళ్తుంటాం కాబట్టి అవి దగ్గరికి రాకుండా ఉండడం కోసం అవి ఏం చేస్తాయి అంటే మనకు వాటి యొక్క ముళ్ళతోటి మనకు కుట్టేసినప్పుడు మన ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీలోకి మిథనోయిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. మిథనోయిక్ యాసిడ్, చంద్ర దీన్ని ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటారు. మిథనోయిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి.
ఈ మిథెనాయిక్ ఆయిల్ రిలీజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇరిటేషన్ కానివ్వండి, పెయిన్ కానీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఇది యాసిడ్ కాబట్టి దీన్ని న్యూట్రలైజేషన్ చేయాలి అంటే దీనికి మనము బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. అంటే బేకింగ్ సోడా తోటి రబ్ చేసినట్లయితే ఈ మిథెనాయిక్ యాసిడ్ అనేది న్యూట్రలైజేషన్ అయ్యి మనకి అక్కడ మంట అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఇది బేకింగ్ సోడా ఏ నేచర్ ఉంటుంది, బేస్ నేచర్ ఉంటుంది. అదేవిధంగా వాస్ప్, కందిరీగ, ఇది కుట్టినప్పుడు మనకు ఆల్కలైన్ ఇంజెక్ట్ చేస్తుంది. ఆల్కలైన్ అంటే బేస్ నేచర్ని, బేస్ సబ్స్టెన్స్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకి ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము న్యూట్రలైజ్ చేయాలంటే మనకి ఏం చేయాలి, యాసిడ్కు మనం ఏం చేస్తున్నాం అంటే వినేగర్ ఏ నేచర్ ఉంటుందంటే యాసిడ్ నేచర్ ఉంటుంది. కాబట్టి వినిగర్ అంటే యాసిడ్. సో యాసిడ్ని యాడ్ చేయడం వలన మనకు రబ్ చేయడం వల్ల మనకు న్యూట్రలైజేషన్ అయ్యి ఆ మంట తగ్గుతుంది. ఇంకా చాలా వరకు మన యాంటీ కూడా మిథెనాయిక్ మనకి ఇంజెక్ట్ చేస్తుంది, మిథెనాయిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేసిన దగ్గర మనకు బేకింగ్ సోడా తోటి మనము న్యూట్రలైజేషన్ తోటి మనం తగ్గించుకోవచ్చు. ఇంకా ప్లాంట్స్ చూసినట్లయితే యానిమల్స్, హనీబీ కావచ్చు, వాస్ప్ కావచ్చు, యాంటీ కావచ్చు. అదే ఇంకా ప్లాంట్స్కి వచ్చినప్పుడు ప్లాంట్స్ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే డిఫెండ్ చేసుకుంటాయి pH తోటి. నెటిల్ ప్లాంట్స్ అనేది మనకు జంగల్ అంటే ఫారెస్ట్లో ఉంటుంది కదా, నెటిల్ ప్లాంట్. దీనికి స్టింగ్ ఎయిర్ ఉంటాయి. ఆ ఎయిర్ అవి అకస్మాత్తుగా మనం దగ్గరికి వెళ్ళి వాటిని తాకినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎయిర్ అనేవి మన బాడీలోకి మిథెనాయిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి. మరి అలాంటి సందర్భంలో ఈ మిథెనాయిక్ యాసిడ్ని మళ్ళీ మనం న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, బేకింగ్ సోడా తోటి మనం రబ్ చేసినట్లయితే ఈ పెయిన్ అనేది, ఆ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. అయితే మనకు ఫారెస్ట్లో ఉన్నప్పుడు మనకు బేకింగ్ సోడా అవైలబుల్గా ఉండకపోవచ్చు. కాబట్టి అక్కడ రెమెడీగా మనకి ఏం చేస్తుందంటే నేచర్ మనకు కల్పిస్తుంది. డార్క్ ప్లాంట్ అనేది ఇంకొక ప్లాంట్ ఉంటుంది. ఈ డార్క్ ప్లాంట్ యొక్క లీవ్స్ బేస్ నేచర్ని కలిగి ఉంటాయి. డార్క్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఏంటి, బేస్ నేచర్ కలిగి ఉన్నాయి. ఆ లీవ్స్ తీసేసుకొని మనకి ఎక్కడైతే నెటల్ ప్లాంట్స్ మిథెనాయిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేసిందో అక్కడ మనం రబ్ చేసినట్లయితే మనకు ఆ పెయిన్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. జనరల్గా మనకు ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు అంటే మేకల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎదురవుతుంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా డార్క్ ప్లాంట్ తీసేసుకుని అక్కడ రబ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వై మిల్క్ మ్యాన్ add a very small amount of baking soda to fresh milk. ఫ్రెష్ మిల్క్కు మిల్క్ మ్యాన్ కొంచెం బేకింగ్ సోడాని ఎందుకు కలుపుతాడు అనేది ప్రశ్న. దీనికి ఒకసారి రీజన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఫ్రెష్ మిల్క్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 6 ఉంటుంది. అయితే ఇందులో షుగర్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే డికంపోజిషన్ చేయడం వలన ఆ షుగర్ పార్టికల్స్ని లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఫామ్ కావడం వలన దీని యొక్క pH వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ డిక్రీజ్ అవుతుంటుంది. అంటే డిక్రీజ్ అవ్వడం వలన ఏమైతే దీని యొక్క pH నేచరు డిక్రీజ్ కావడం వల్ల యాసిడ్ నేచర్ పెరుగుతుంది. యాసిడ్ నేచర్ పెరగడం వల్ల పాలు అనేవి పాడైపోయి అంటే కర్డుగా మారుతుంది. ఈ మిల్క్ ఏమైతే కర్డుగా మారుతుంది. మనకు తెలుసు, అంటే పాల కంటే కర్డు సోర్ నేచర్ ఎక్కువగా ఉంటుంటుంది కదా, కాబట్టి కర్డుగా మారుతుంటుంది. అయితే మనకు ఈ మిల్క్ మ్యాన్ పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఎక్కువ స్టోర్ ఉండాలి అంటే ఏం చేయాలి, తొందరగా కర్డుగా మారదు. తొందరగా కర్డు మారద్దంటే pH విలువని ఫ్రెష్ మిల్క్ ఒక pH విలువ 6 ఉంది కదా, దాన్ని ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. ఏం చేయాలి, pH విలువని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, బేస్ని యాడ్ చేయాలి. దానికి ఏం చేయాలి, బేస్ని యాడ్ చేయాలి. బేస్ నేచర్ అది ఏంటిది, ఇక్కడ మనకు తినే పదార్థం ఏంటి, జనరల్గా బేకింగ్ సోడా. స్లైట్లీగా బేకింగ్ సోడాని యాడ్ చేయడం వల్ల ఈ pH అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. pH అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కావడం వల్ల సపోజు
7.5 అంత మార్క్ చేస్తారు. మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 6 కంటే తక్కువ రావడం, అంటే 6 నుంచి 5కి రావడం లేదంటే 5.5కి రావడం కంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎక్కువ టైం పడుతుంటుంది. అంటే పాలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే సమయం కార్డుగా మారుతాయో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పాలు అనే మిల్క్ అనేవి ఎక్కువ స్టోర్ అయ్యే అవకాశం, ఎక్కువ టైం స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్క్ మ్యాన్ ఏం చేస్తారంటే బేకింగ్ సోడా అంటే అంటే తొందరగా కడ్డుగా మారకుండా ఉంచడం కోసము బేకింగ్ సోడాని కలపడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో అంటే ఈ లెసన్స్ మీకు కావాలి అంటే ఇంకా కావాలి అంటే నా లెసన్స్ మీకు ఎంబడే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఆ బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నా లెసన్స్ మీకు వస్తాయి. ఇలా 10th క్లాస్ లెసన్ కానీ 9th కానీ 8th క్లాస్ లెసన్, ఫిజికల్ సైన్స్ లెసన్స్ అన్నీ కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలియని ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా వారికి అవసరం అనిపించిన వారికి అందరికీ కూడా ఈ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.